తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతులు, రక్షణ రంగ ప్రాజెక్టుల పురోగతిపైన ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయికి చేర్చాలనే సంకల్పంతో ఉన్న సీఎం ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విస్తరణపైన ప్రత్యేక దృష్టి సారించారు. అయితే కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా కార్గో సదుపాయాలు, విమానాల నిర్వహణ మరియు మరమ్మతుల కోసం ఎంఆర్ఓ కేంద్రాలు, ప్రపంచ స్థాయి విమానయాన సంస్థలు తమ హ్యాంగర్లు ఏర్పాటు చేసుకునేలా ఈ ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ఎయిర్లైన్స్కు ఆదిలాబాద్ను ఒక సురక్షితమైన, అనుకూలమైన హబ్గా అభివృద్ధి చేయాలని ఆయన ప్రతిపాదించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డిఆర్డీఓ ప్రతిపాదించిన కీలక రక్షణ ప్రాజెక్టుకు వెంటనే ఆమోదం తెలపని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను బదలాయించినందుకు కేంద్ర మంత్రితోటి కృతజ్ఞతలు తెలిపిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేంద్రం నుంచి రేవంత్ కోరిన ప్రాజెక్టులకు సానుకూల స్పందన వస్తుండటంతో కేంద్ర బీజేపీ అగ్రనేతలతోటి రేవంత్ రెడ్డికి సన్నిహితం పెరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి కీలక భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతులు, రక్షణ రంగ ప్రాజెక్టుల పురోగతిపైన ఈ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీల్. సునీల్ వినిపిస్తుందా? సునీల్. రైటిక తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి కీలక భేటీ నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైవ్లో అందిస్తారు. సునీల్, రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతులు, రక్షణ రంగ ప్రాజెక్టుల పురోగతిపైన ఈ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతులు, రక్షణ రంగ ప్రాజెక్టుల పురోగతిపైన ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయికి చేర్చాలనే సంకల్పంతో ఉన్న సీఎం ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విస్తరణపైన ప్రత్యేక దృష్టి సారించారు.
రైటిక తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఏమైంది సత్య? వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయికి చేర్చాలనే సంకల్పంతో ఉన్న సీఎం ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విస్తరణపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఇక కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా కార్గో సదుపాయాలు, విమానాల నిర్వహణ, మరమ్మతుల కోసం ఎంఆర్ఓ కేంద్రాలు, ప్రపంచ స్థాయి విమానయాన సంస్థలు తమ హ్యాంగర్లు ఏర్పాటు చేసుకునేలా ఈ ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ ఎయిర్లైన్స్కు ఆదిలాబాద్ను ఒక సురక్షితమైన, అనుకూలమైన హబ్గా అభివృద్ధి చేయాలని ఆయన ప్రతిపాదించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డిఆర్డీఓ ప్రతిపాదించిన కీలక రక్షణ ప్రాజెక్టుకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను బదలాయించినందుకు కేంద్ర మంత్రితోటి కృతజ్ఞతలు తెలిపిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేంద్రం నుంచి రేవంత్ కోరిన ప్రాజెక్టులకు సానుకూల స్పందన వస్తుండటంతో కేంద్ర బీజేపీ అగ్రనేతలతోటి రేవంత్ రెడ్డికి సన్నిహిత్యం పెరుగుతుందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇది వాళ్ళ పార్టీ హెడ్ క్వార్టర్స్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.